సార్ జ్యోతిలక్ష్మి తెచ్చేసాను సార్. ఏదైనా ప్రాబ్లం వస్తే మీరే చూసుకోవాలి సార్. వస్తే ఏంట్రా, నువ్వు తెచ్చింది ప్రాబ్లమే. ఎక్కడ మీ ఇల్లు? మీ తమ్ముడు చాలా మంచోడండి. ఒక్క బ్యాడ్ హ్యాబిట్ కూడా లేదు. అమ్మాయిని కన్నెత్తి కూడా చూడడండి. అంతెందుకు నన్ను చూసి సిగ్గుపడుతూ వెళ్తాడండి. నాకు తెలిసి నాతో తప్ప ఇంకే అమ్మాయితో మాట్లాడాడండి. అవునా? అవును. ఆ పోలీస్ బండి ఏంటి? సార్ ఇదే మా ఇల్లు. ఓకే, ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. థ్యాంక్స్ అలాట్ సార్. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే, బాయ్. లక్ష్మి, మా ఇంట్లో ఉన్నారు గారు అమ్మాయి శ్రావణి. తను మా అక్క. నమస్తే. నమస్తే. నీ రూమ్ ఎక్కడా? పైన. ఎక్స్క్యూజ్ మీ. ఎవరా అమ్మాయి? జ్యోతిలక్ష్మి. దాన్ని చూస్తేనే తెలుస్తుంది. జ్యోతి లక్ష్మి సుస్మిత అని. ఎందుకు తీసుకొచ్చాడు? అమ్మాయి పేరేంటను? ఓ శ్రావణి. ఏంటి పనైందా? అలాంటిది ఏం లేదు. ఏంటేం లేదు, దాని కళ్ళని చూసి చెప్పొచ్చు నువ్వంటే ఎంత పిచ్చో. అదేం లేదు. సత్య, ఏంటి సార్ ఇది సంసారాలు ఉండే కొంప. మరి నేను కాదు. ఇప్పుడేం చేద్దాం? సార్ మా ఆఫీస్ వాళ్ళు గెస్ట్ హౌస్ అలాట్ చేశారు. మేము అందరం అక్కడ షిఫ్ట్ అవుతున్నాం అండి. మా శాండీ మాత్రం ఇక్కడే ఉంటాడు సార్. అలాగే. నువ్వు లెగిస్తే కుర్చీ తీసుకెళ్తాను. నేను ఎంత లవ్ చేశాను నిన్ను. నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. నన్నెందుకు పెళ్లి చేసుకోలేదు? నేను వేసి నీ కాదనిగా. You love only prostitutes and hoes, right? అవును. తీసుకెళ్ళి. హాయ్ బడ్డీ, ఇప్పుడేరా జస్ట్ హాంకాంగ్ నుంచి ల్యాండ్ అయ్యాను. నేను ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా అక్కడికి వస్తాను. జ్యోతిలక్ష్మిని ఎక్కించుకుపోతా. ఆల్రెడీ ఒక్కడు ఎక్కించుకుని వెళ్ళిపోయాడు. వాట్ ఆర్ యూ టాకింగ్? ఎవడో వచ్చి ఎక్కించుకోవడం ఏంట్రా? ఇచ్చిండే ఆనర్ చేయాలని తెలీదా? అది నార్మల్, నేను చెప్పింది వినంతే. ఇవాళ మర్యాదగా జ్యోతిలక్ష్మి నాకు అప్పగించకపోతే నీ మీద చీటింగ్ కేసు పెడతా. అయినా కస్టమర్స్ ఎమోషన్స్ తో ఆడుకుంటారేంట్రా? మీకు ఏమైనా డబ్బులు కావాలంటే అడుకోండి. 1,00,000 కావాలా, 2 లక్షలు కావాలా, 3 కావాలా, 4 కావాలా, అడుకోండి అంతే. వీడు తొప్పేస్తున్నాడు. 5 లక్షలు ఇస్తాడంట. అదేమో పారిపోయింది. ఇప్పుడు బాస్ కి విషయం చెప్పాలా వద్దా? వద్దురా, చెప్తే చంపేస్తాడు. మనమే పట్టుకుందాం. ఆ ఫోన్ చూడు. చిన్న పిల్లడికి చాక్లెట్ ఇస్తానని ఆశపెట్టి ఆ తర్వాత అది కాకెత్తికి వెళ్ళిపోయిందంటే వాడి పరిస్థితి ఎలా ఉంటుందిరా? ఆ పసి హృదయం ఎంత బాధపడుతుందిరా? రొమాంటిక్ పీపుల్ కూడా పసిపిల్లలు లాంటి వాళ్ళేరా. ఇలా మోసం చేస్తే కస్టమర్స్ మనసులు కూడా చివుక్కుమంటాయిరా. పసి ఉసురు నీకు తగలకపోదురా, నాశనమైపోతావు. ఇదిగో మా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. ఎత్తనా వద్దా? ఆ ఫోన్ ఇలా ఇవ్వు. రేపు మార్నింగ్ ఇంకో కొత్త నెంబర్ తీసుకుందాం. లక్ష్మి, రామా నా రూమ్ లో పడుకుందు గాని. అదే నా రూమ్ లో పడుకుందు గాని. నేను ఈ తమ్ముడితో పడుకుందామని వచ్చాను, నీతో కాదు. అవన్నీ పెళ్ళయ్యాక పెట్టుకుందరు గాని ఇప్పుడు అవన్నీ వద్దమ్మా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సత్యదా పడుకుందాం. ఇప్పుడు వద్దు, బాగోదు. ఏంటి బాగోదు? మనకింకా పెళ్లి కాలేదు కదా.
పెళ్ళవ్వకుండానే బయట ఎన్ని జరుగుతున్నాయో తెలుసా? ఏం ఫ్యామిలీ రమ్ ఇది. గుడ్ నైట్ లక్ష్మి. రేయ్ రేయ్ ఎక్కడికి? నేను హాల్లో పడుకో. నిజంగా వెళ్ళిపోతున్నావా? సత్య రే సత్య ఆగ్రా రే. ఓయ్ మీ అక్క పడుకున్నాక వస్తావా? రాను. కొంచెం తలుపు తీసి పెడతానే. పెళ్లి 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 తర్వాతే శోభనం. శోభనం 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 దాని తర్వాతే పెళ్లి. ఇదెలా ఉంది? నువ్వు రారా తమ్ముడు. ఆ మాత్రం దానికి అంత కష్టపడి లేపుకురావడం ఎందుకు? రా 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 అని ఒకటే గోల. తీరా చూస్తే బెబ్బే. లేపుకొచ్చి వదిలేశాడు. నా సామిరంగా వదిలేసి పడుకున్నాడు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నా పేరు అరవింద్ ఘోష్. మా తమ్ముడండి. నమస్తే. నమస్తే అండి. పండిట్జీ దగ్గరలో మంచి ముహూర్తం చూడండి. పెళ్లి కొడుకు పేరేంటమ్మా? సత్య. పెళ్లి కూతురు నామధ్యేయమ్మా? జ్యోతిలక్ష్మి. నేను కరెక్ట్ గానే విన్నానా అమ్మా? ఆ, మీరు కరెక్ట్ గానే విన్నారండి. ఆ అమ్మాయినండి పెళ్లి కూతురు జ్యోతిలక్ష్మి. ఓ జ్యోతిలక్ష్మి గారా, నమస్కారం అమ్మా. మ్మ్. మీ నక్షత్రం ఏంటమ్మా? నక్షత్రాలు అవి నాకు తెలీదు. పోనీ మీ డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? మే 16th. మీరన్నది 16 కదమ్మా? ఏంటో అన్ని కొత్త కొత్తగా వినిపిస్తున్నాయి ఈరోజు. పండిట్జీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు గుర్తు. టీవీ లైవ్ లో చూసుంటారమ్మా. ఆ లైవ్ లో కాదు, వేరేదో లైవ్ లో చూసినట్టు గుర్తొస్తుంది. పంచముఖ ఆంజనేయ స్వామి గుళ్ళో చూసుంటారమ్మా. మీరు కంపెనీకి ఎప్పుడైనా వచ్చారా? ఏ కంపెనీ? గంగాబాయ్ కంపెనీ. రామ రామ, నేను గంగాబాయ్ కంపెనీకి రావడం ఏంటండి? ఎవరండి ఈవిడ? గంగాబాయ్ కంపెనీ అంటే ఏంటో మీకు తెలుసా? తెలీదు. తెలీదు, కానీ ఆయనకు అర్థం అవుతుంది నేనేం మాట్లాడుతున్నానని. అయ్యో, నేనెందుకు వెళ్తానండి అక్కడికి? సరోజా. సత్య నీకు తెలీదు, సారు సరోజాకి వీర ఫ్యాను. అమ్మా నన్ను వదిలేయండి. 18వ తారీఖున పగలు 12 గంటలకు మంచి ముహూర్తం ఉంది. మీరు హ్యాపీగా పెళ్లి చేసుకోండి. దయచేసి నన్ను మాత్రం పెళ్లికి పిలవకండి. పండిట్జీ పెళ్లి మీరే దగ్గరుండి జరిపించాలి. సరోజ ఎక్కడ వస్తుంది? కుజురారే కుజురారే తెర కల్లే కల్లే నన్నా. ఎప్పుడు? రేపే. అదేదో మాయ చేసి ఉంటుంది, మందు పెట్టేసి ఉంటుంది. వాళ్ళ అక్క లోపుకుంది. ఆయన నువ్వు చెప్పు, అది బాగుంటుందా నేను బాగుంటాను? నించొక్కర్లేదండి, కూర్చున్నా బాగుంటారు. మీరు కూర్చోండి. పైగా మీకు సొంతలు కూడా ఉంది. ఎటు తిరిగి చూసినా మీరే బాగుంటారు. వాడికి ఎన్నిసార్లు చెప్పాను మిమ్మల్ని పెళ్లి చేసుకోమని, వినడే? ఎందుకు వింటాడు? దాని మొత్తంలో ఉన్నాడు. అయినా ఓనర్స్ టెన్నిస్ గురించి ఆడాడంటండి. ఊరుకోండి, రండి నా షోల్డర్ తీసుకోండి. నాకు షోల్డర్ వద్దా? ఏడ్చేటప్పుడు వేరే వాళ్ళు షోల్డర్ తీసుకుంటే వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకుని నొక్కేస్తారు. కరెక్టేనండి. ఏయ్ అందరూ వినండి, రేపు మన జ్యోతిలక్ష్మికి పెళ్ళంట. అవునా? ఎవరు చెప్పారు? ఇంకెవరు, పండిట్జీ ఫోన్ చేసి చెప్పాడు. రేపు ఆయన్ని పెళ్లి చేస్తున్నారంట. నన్ను కూడా రమ్మన్నారు. ఎక్కడ? చెప్పు. ఎక్కడా? బండాపు బండాపురా పక్కతే. దిగొద్దు సత్య, దిగొద్దు.
లేకే ఉస్కో. అన్నా ఈ ఫైటింగ్ ఏంటన్నా? పెళ్లికి వెళ్దాం రండి. क्या है हाथ में? चाकू है साहब. अच्छा 2 साइड ओपन होता है क्या? हाँ सब दोनों साइड ओपन होता है. అది మడిచి లోపల పెట్టకపోతే నీకు 2 సైడ్ ఓపెన్ అవుద్ది. అది కాదు సార్, वो हमारे लड़की को उठा के लेके क्या करेगा? నువ్వే కదా వాళ్ళకి చెప్పా? లేదమ్మా, మీరు ఆల్రెడీ సరోజాకి చెప్పుంటారని నేను పెళ్లికి ఇన్వైట్ చేశా. నాకేం తెలుసు ఎంత పెంట అవుతుందని. అయితే ఇప్పుడు ఏమంటావు? లక్షలు ఇన్వెస్ట్ చేసి కంపెనీ రన్ చేస్తున్నాం సార్. ఇలా ఎవడు పడితే వాడు పెళ్లిళ్ళు చేసుకుంటూ పోతే మేమేమైపోతాం? సార్ అసలు విషయం చెప్తాను. జ్యోతిలక్ష్మి పారిపోయినట్లు మా బాస్ కి తెలియదు. తెలిస్తే నరికేస్తాడు మమ్మల్ని. ఎలాగైనా దీన్ని మేము తీసుకెళ్లాలి. అరే మీరు చెప్పకపోతే వాడికి ఎలా తెలుస్తుంది? తలా ఓ ₹1,00,000 ఇప్పిస్తాను, సైలెంట్ అయిపోండి. ఎన్నాళ్ళు దాస్తాం సార్? ఏదో ఒక రోజు తెలియకుండా ఉండదు కదా. అరే ఆ రోజు వస్తే నేను చూసుకుంటా కదా. పద అక్షంతలు. అది కాదు సార్, నేను చెప్పేది ఏంటంటే నోర్మై నా మాట ఒప్పుకో. కుమ్మేస్తారు. దా దా లోపల రా. లోపలికి రాను. అనవసరంగా ఎందుకు కాల్ చేస్తాను? లోపలికి రా ప్లీజ్. నా మాట లక్ష్మి అవసరం ఇప్పుడు. సత్య సత్య ఏమైందిరా? ఏం లేదక్క, నువ్వు వెళ్ళి పడుకో. ఏమైంది లక్ష్మి? అంటే వాడంట. ఎందుకు వాడాలి? ఎందుకు వాడాలా? యాడ్లు చూడలేదా మీరిద్దరు అక్క తమ్ముళ్ళు? గవర్నమెంట్ వాడండి వాడండి అని టీవీల్లో సినిమాల్లో మొత్తుకుంటుంటే. వాడు నీ భర్తమ్మా. రేపు కడుపు వస్తే నన్ను రోడ్డు మీద పారేస్తే ఏంటి నా పరిస్థితి? లక్ష్మి నేను నిన్ను లవ్ చేసి పెళ్లి చేసుకున్నా. అని నేను చేయలేదు. మరి నాతో ఎందుకు వచ్చావు? ఊపిలో వచ్చేసా. నీలాగా నా వెంట ఎవరు పెళ్లి చేసుకుంటారని అడగలా. నువ్వు అంటుంటే క్రేజీగా ఫీల్ అయ్యాను. పారిపోదాం రా అంటే థ్రిల్ అనిపించింది, వచ్చేసా. నువ్వు నాలాగే క్రేజీగా లేపుకొచ్చేసావు. ఈ కాపురం ఎన్నాళ్ళు ఉంటుందో ఎవరికి తెలుసు? లక్ష్మి ఐ లవ్ యూ. అయితే వెళ్ళి ప్యాకెట్ పట్టరా. లక్ష్మి నేను నీ ముగ్గుడిని, నీ మెళ్ళో తాళి కట్టాను. మనకు దాంతో అవసరం లేదు. తాళికి కాంపిటీషన్ పెట్టొద్దు. ఇది ఉంది కాబట్టి అది అవసరం లేదనుకుంటే నాకు ఇది అవసరం లేదు. దీన్ని అనవసరంగా పెళ్లి చేసుకున్నానని నువ్వు ఫీల్ అయితే ఐఎమ్ హ్యాపీ. అయినా ఇంకా ప్రేమిస్తుంటే నీ కర్మ. బికాజ్ ఐఎమ్ ఎ బ్యాడ్ గర్ల్. ఏంటి
నేను వినేది నిజమేనా? ఏం విన్నావు? తాళి తెంపేసిందా? అవును. తెంపేయడమేంటి? దానికి ఏమన్నా పిచ్చి పట్టిందా? ఎంత ప్రేమించావు నువ్వు? నన్ను కూడా కాదని పెళ్లి చేసుకున్నావు. నీ వాల్యూ తెలుసా దానికి? అందరూ వద్దని మొత్తుకున్నా ఎంతో ఇష్టపడి చేసుకున్నావు. పోనీ సత్యదాన్ని పోనీ, దరిద్రం వదిలిపోయింది. ఒళ్ళు కొవ్వు పట్టింది దానికి. ఓయ్, నేను పోతే నువ్వు కాపురం చేద్దామనా? ఆగలేకపోతున్నావా? సుత్తి గుర్తొచ్చేస్తున్నాడా? దా, ముగ్గురం కలిసి కాపురం చేద్దాం. దా దా. ఏదో రాత్రి మందులో తెంపేసుకున్నాం, తర్వాత కట్టేసుకుంటాం. మొగుడు పెళ్ళాలన్నాక 100 జరుగుతాయి. అసలే వయసులో ఉన్నావు, ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోతుంది. టైం వేస్ట్ చేయడం మానేసి నువ్వు కూడా ఎవరినైనా తగులుకో పో. అండి లైఫ్లో ఉంది అనుకుంటామండి, అన్ని జరుగుతాయా? మీరు సల్మాన్ ఖాన్ కావాలనుకున్నారు, దొరకలేదు. ఆడ ఫ్రెండ్ అమీర్ ఖాన్ తో అడ్జస్ట్ అయిపోవాలి. వీ హ్యావ్ టు మూవ్ ఆన్ అండి, మూవ్ ఆన్. ఏమో సల్మాన్ ఖాన్ కంటే అమీర్ ఖాన్ మిమ్మల్ని ఎక్కువ లవ్ చేస్తున్నాడేమో. మీరు ఎప్పుడైనా కనుక్కున్నారా? ఎప్పుడు దబాంగ్ 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 అంటే అలా అప్పుడప్పుడు పీక్ అని కూడా చూడాలి కదా. ఆడున్నప్పుడు రోజు సెకండ్ షోకి వెళ్ళివ్వండి. ఇప్పుడు వెళ్దామంటే తోడు కూడా ఎవరు లేరు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కమ్. ఎక్స్క్యూజ్ మీ, 2 tickets. ఎవత్రా అది? అంత బాగుంది. అదే నేను చెప్పాను కదరా జ్యోతిలక్ష్మి అని. అదే నాకది కావాలరా. ఆడెవడో బుక్ చేసుకున్నట్టున్నాడు రా, వదిలే. ఏముందిరా, ప్రింట్అవుట్ తీస్తున్నాడు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఇవాళ అది నాకు కావాలి. ఈ రోజు కాడు బుక్ చేసుకున్నట్టున్నాడు రా, వదిలే. నువ్వేమైనా చెప్పు, దాన్ని అస్సలు వదలబుద్ధి కావడం లేదు. చూడు, దీనికి నువ్వెంత ఇచ్చావో తెలీదు. ఆ అమౌంట్ నేను ఇచ్చేస్తా, దాన్ని నాకు ఇచ్చి. చూడండి, మీరేదో పొరపాటు పడుతున్నారు. షీఈ్ మై వైఫ్. వైఫా? అది ఎవరి వైఫ్ కాదన్నా. అందరికి 5,000 ఎక్స్ట్రా ఇస్తా, దాన్ని వదిలేయి. ఏం రో పెళ్ళానని చెప్తుంటే సమజైతలే సాలే. ఏంటే నీకు పెళ్ళయిందా? ఏది తాలిబుట్టు చూపించు, చూపించువే, చూపించు. చల్ దిగువే, దిగు. డోంట్ టచ్ మై వైఫ్. సత్య, వీడు కత్తి తీశాడు. వీడు నాకు వదిలే సత్య, ముందు వాడి సంగతి చూడు. సత్య, నేను వీడిని పట్టుకున్నాను, నువ్వు వడతల విడికేసి కొట్టు. మళ్ళీ మళ్ళీ కొట్టు. ఏరియా మీది? అమ్మాయిలు నడిపిస్తారా? అమ్మాయిలు నడిపిస్తారా? అమ్మాయిలు నడిపిస్తారా? అన్న కొట్టన్నా, కొట్టు కొట్టన్నా, కొట్టు కొట్టు. లక్ష్మి, కామ్గా కూర్చో. అమ్మాయిలు నడిపిస్తారా? అన్నా, ఆ బోట్ లో ఉన్న ఫోటోస్ వీళ్ళనేమో చూడు. అమ్మన ఎల్లారా, ఎన్నాళ్ళకు దొరికారా? దొంగతనాలు చేస్తారా మీరు? దొంగతనాలు చేస్తారా? అమ్మాయిలు నడిపిస్తారా? రేయ్, వీళ్ళని తీసుకెళ్లి లోపలేసి మొత్తం కక్కించండి రా.
ఈ దొంగనాయాలని మా ఎస్ఐ గారి గుర్తుపట్టలేకపోయారు. మీరు బలి పట్టేశారండి. తీసుకోండి మేడం. నో థ్యాంక్స్. ఒకసారి రైడ్ లో నేను ఇదే పోలీస్ స్టేషన్ కి వస్తే ఇదే కానిస్టేబుల్ నన్ను ఎల్ అని పిలిచాడు. ఇప్పుడు అదే కానిస్టేబుల్ నన్ను మేడం అని పిలుస్తున్నాడు. పెళ్ళైతే రెస్పెక్ట్ ఇస్తారా? ఇస్తారు, కానీ నీకే అది అర్థం కావట్లేదు. తాళి తెంచి పడేశావు. నువ్వు తెంచినా ఉంచినా నువ్వు నా దానివి. నీతోనే ఉంటా, నీతోనే చస్తా. నువ్వు నాతోనే చస్తావు. అయితే కట్టే. కాదల్ కాదల్